ఏం పోతుంది ఏం పోతుందంటే వానికి ఆల్రెడీ ముందు పోయినట్టే కదా వాడు అంటే ఈమెకు కన్ఫ్యూజ్ అయ్యింటది బాబు ఏదో ఒకటి ప్రస్తుతానికి నెక్స్ట్ బ్లాక్ బ్యాగ్ బ్యాగ్ ఇంకా ఇదికిరా పిల్లోడు ఆడుకునేది కూడా వస్తుంది బయటకు వచ్చేది ఇంకా ఇదికిరా ఇంకా ఇదికిరా 45 వీడియో సెండ్ చేయాలా అర్జెంటుగా వీడియో దిమా వీడియో బాగా వెనక్కి పోనీ 2 నిమిషాలు కానీ 6-7 కానీ 6-7గా ఆ పాపని పెట్టు ప్రెస్ మీడియా రెడీ ప్లీజ్ తీసుకో వాళ్ళ దగ్గర నుంచి అది మీరు చూపించండి సార్ వీడు బస్ స్టాండ్లో పోలీసు ఉంటారని వాడు అక్కడ పోతున్నాడు వాడి ఐడియా పోలీసు ఉంటారు అని వాడు ఇట్లా పిఎస్సి అందరూ అబ్జర్వ్ చేయండి తమిళనాడు ఉంటారా ఆంధ్ర వాళ్ళని చూస్తే తమిళియన్స్ అనిపిస్తుంది కానీ చెప్పలేము నెక్స్ట్ హర్యానా 1 టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమలలో ఒక ఫిర్యాదు అందిందండి. అనంతపూర్ డిస్టిక్ గుంతకల్ దగ్గర ఉన్న గ్రామం నుంచి వెంకటేశ్వర్లు అతని భార్య అతని పిల్లలు 9 మన తిరుమలకు దర్శనానికి రావడం జరిగింది. వాళ్ళు మన గొల్ల మండపం నాద నిరాధన మధ్యలో వాళ్ళు ఆరు బయట పడుకొని నిద్రపోతున్నారు. ఈరోజు అర్లీ మార్నింగ్ 5:30కి అట్లా వాళ్ళకి చిన్న పిల్లవాడు ఉన్నాడు, పాలు తాగే పిల్లవాడు ఉన్నాడు, చెన్నకేశవులని 1 ఇయర్ బాబు. ఆ బాబు లేచి తల్లి దగ్గర పాలు తాగుతూ ఉన్నాడు 5:30కి. తల్లి అలాగే నిద్రపోయింది, బాబు కూడా నిద్రపోతాడు కదా అని. కానీ బాబు 5:56 తల్లి దగ్గర నుంచి బయటికి దోగాడుకుంటా రావడం జరిగింది. దోగాడుకుంటా వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఇంటెన్షన్గా అక్కడే కూర్చోన్నట్టుగా మనకు కనపడుతుంది. వ్యక్తి దగ్గర వెళ్ళి ఆ బాబు కొంచెంసేపు ఆడుకున్న తర్వాత అతన్ని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని అతను ఆ బాబుని తీసుకొని ఇంటెన్షనల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మనకు సీసీ కెమెరా ఫుటేజ్లో బాగా క్లియర్గా కనపడుతుంది. అలాగే పక్క జిల్లాలు కూడా అలర్ట్ చేసి మొత్తం రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ట్యాక్సీ స్టేషన్స్ అవన్నీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెంటనే పట్టుకుంటాం. మనకు అక్కడ వాళ్ళు నిద్రపోవడం జరిగింది. మనకు సీసీ కెమెరా ఫుటేజ్లో చూసినప్పుడు 5:56:30 బాబు తల్లి దగ్గర నుంచి దోగాడుకుంటా బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళు 6 గంటల తర్వాత చూసుకోవడం జరిగింది. వాళ్ళు 6:45-7కు మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసు మొత్తం స్పందించి స్పెషల్ టీమ్స్గా ఇన్ఫామ్ చేసి మొత్తం జిల్లా అంతా కూడా అలర్ట్ చేసి మొత్తం పక్క జిల్లాలు కూడా అలర్ట్ చేసి రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ట్యాక్సీ స్టేషన్స్ అన్నీ కూడా అలర్ట్ చేసి అందరూ కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, పిల్లవాడి ఫోటోగ్రాఫ్స్ కూడా మొత్తం అందరికీ కమాండ్ కంట్రోల్ ద్వారా, CCTV ద్వారా షేర్ చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి.